స్త్రీ దేవతతోని సమానం. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పెద్దలు అంటారు. అట్లా మన దేశంలో నాటి నుంచి సుతం స్త్రీకి చాలా గౌరవం ఉన్నది. కానీ కట్న కానుకలు జయంగా పేదలు ఆడవిళ్ళలను భారం అనుకొని ఆడవిళ్ళలను కనేతందుకే భయపడుతున్నారు. ఇదివరకు ఆడవిళ్ళని తెలిసిందంటే చాలు కడుపుల పిండాన్ని కడుపులనే మాయం చేద్దురు. కానీ సర్కారు లింగ నిర్ధారణ నిషేధ చట్టం తీసుకొచ్చిన కాడి నుంచి ఇప్పుడు ఏ దవాఖాన్లలో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తలేరు. దీంతో కొంతమంది ఏం పని ముంగటేసుకున్నారో మీరే చూడురిగా. దవాఖాన్లల్ల లింగ నిర్ధారణ పరీక్షలు చేసుడు నిషేధం, కానీ కార్లల్ల చేసుడు కాదని అనుకున్నారో ఏం పాడో తెలియదు గాని కొంతమంది దుర్మార్గులు ఏకంగా కార్లనే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఒకవేళ ఆడవిల్ల అని ఆ పరీక్షల తేలిందంటే చాలు ప్రైవేట్ దవాఖాన్ల ఎవ్వరికి అనుమానం రాకుండా అబార్షన్ చేస్తున్నారట. ఖమ్మం మైబాద్ జిల్లాల ఇంటికి తిరుక్కుంటా మరి ఈ దిక్కుమాలిన పని జోరుగానే జరుగుతున్నదని తెలిసి పోలీసులు కాపుగాస్తే వీళ్ళ బండారం బయటపడ్డది. ఇక ఆ దందా గురించి గీ పోలీస్ సార్ చెప్తున్నాడు. ఇనుండ్రి. అల్ట్రాసౌండ్ మిగతా పరికరాలు కారులో తీసుకొని లింగ నిర్ధారణ పరీక్ష చేస్తామని గత కొంతకాలం నుంచి కొన్ని ఊర్లు తిరుగుతూ ఉన్నారు. ఇట్లా తిరిగే క్రమంలో కొనుగోలు వచ్చినప్పుడు విశ్వసనీయ సమాచారం ప్రకారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం కొనుగోలు. ఇట్లా స్కానింగ్ పరికరాలు అట్లాగే మానిటర్ అవి స్వాధీనపరచుకోవడం జరిగింది. 2 వ్యక్తులు అదుపులో తీసుకున్నాము. వాళ్ళు ఒక మహిళ ఉన్నది. ప్రధాన నిందితుడు పరారులో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అసలు నిందితుడు తప్పించుకున్నాడట గాని చూడుండ్రి, అక్రమంగా పైసలు సంపాదించడానికి ఎసుంటి పనులైనా చేస్తున్నారు కొందరు దొంగ బట్టేవాజగాళ్ళు. ఆడపిల్లలను కనండి, ఆడపిల్లలను ఎదగనివ్వండి అని నినాదాలు ఇచ్చుడే కాదు, అటు సెంటర్ సర్కార్ బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఆడపిల్లల కోసానికి ప్రత్యేక పథకాలను సుతం తీసుకొచ్చింది. అట్లనే ఆడపిల్లల సంఖ్య పెరిగేటందుకు అన్ని రాష్ట్రాలు సుతం షాన్నే ఇకమతులు పడుతున్నాయి గాని మోక మీద మాత్రం కథ అలగుంటున్నది. మరిగా జనాలు స్త్రీ లేకుంటే ఈ సృష్టే లేదు, స్త్రీ లేకుంటే ఈ లోకమే ముంగట్కి పోలేదు, కాబట్టి అమ్మాయిలు భారం అనుకోకుండ్రి. వారసత్వం కోసం ఆడవిల్లలద్దు, మగపిల్లగాళ్లే కావాలని ఆలోచనలు చెయ్యకుండ్రి. కొడుకులు అని పావురబడి చూసుకుంటే కన్నోళ్లకు బుక్కెడు బువ్వ పెట్టనోళ్లను దినాం ఎంతమందిని చూస్తలేము. కాబట్టి ఎవ్వరు పుట్టిండ్రని కాదు, వాళ్ళను ఎంత బుద్ధిమంతులుగా పెంచుతున్నామన్నదే ముఖ్యం. సర్కారు ఎన్ని పథకాలు తెచ్చినా మన లోపట మార్పు రాకుంటే ఎవ్వలేం చెయ్యలేరు. కాబట్టి మీ చుట్టూన్నోళ్ళు ఆడవిల్లలు అద్దని ఎవరన్నా అనుకుంటే వాళ్లకు మీరే బుద్ధి మాటలు చెప్పుండ్రి, సరేనా?